రెడీ సార్. వ్రిస్ట్ పెయిన్ అనేది మనం మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. అందులో ఈ యొక్క వ్రిస్ట్ యొక్క చుట్టూ చాలా రకాలుగా కాంప్లెక్స్ జాయింట్. వ్రిస్ట్లో కార్పల్ బోన్స్ అంటే చిన్న చిన్నవి బోన్స్ హ్యాండ్లో ఉంటాయి. అలాగే ఫోరామ్, ఈ చేతికి సంబంధించిన మణికట్టులో 2 బోన్స్ ఇక్కడ ఉంటాయి, రేడియస్ అల్నా అని. అలాగే ఇక్కడ చాలా రకాలుగా కార్పల్ బోన్స్ ఉంటాయి. ఆ జాయింట్ ఫార్మేషన్ తోటి వ్రిస్ట్ అవుతుంది. దీని చుట్టూ మజిల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి, బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో ఇందులో స్పెసిఫిక్గా మనం చెప్పుకుంటూ పోతే వ్రిస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఇంజురీస్ తోటి కారణమైతే ఎన్నో రకాల మనకు పెయిన్ వస్తుంది. ఓవర్ యూస్ అంటే మనము మన ప్రొఫెషనల్గా యాక్టివిటీలో హ్యాండ్ని ఎక్కువ వాడతాం కాబట్టి ఆ మూమెంట్లో మీకు వ్రిస్ట్ అనేది ఎక్కువగా మూవ్ అవుతుంటుంది. సో ఓవర్ యూజ్ అంటే కంటిన్యూస్ ఓవర్ యూజ్ చేయటం వల్ల ఆ రిపీటెడ్ కంటిన్యూస్ వాడకంలో ఈ చెయ్యి యొక్క అబ్నార్మల్ స్ట్రెయిన్స్ అవ్వడం, ఇంజురీస్ అవ్వడం మనం కామన్గా చూస్తాం. అంతేకాకుండా లిగమెంట్స్ ఉంటాయి, టెండన్స్ ఉంటాయి. ఇంజురీ వలన వాటి యొక్క ఫ్రిక్షన్ అనుకోండి లేకపోతే పెయిన్ అనుకోండి ద్వారా కూడా మనకు స్ప్రెయిన్స్ వస్తాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ ఆబ్వియస్గా వ్రిస్ట్ చెయ్యి వాడింది మనం ఏ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొనలేము కాబట్టి తద్వారా జరిగే స్పోర్ట్స్ ఇంజరీ వలన కూడా మనకు ఈ వ్రిస్ట్ పెయిన్ వస్తుంది. ఫాల్స్, బైక్ మీద పోయినప్పుడు కానీ లేదా ఎత్తు మీదకి వెళ్ళి పడ్డప్పుడు మనం ప్రొటెక్షన్గా ఫస్ట్ వాడేది చెయ్యి. ఎప్పుడైతే చెయ్యి కింద పెడతామో ల్యాండ్ అవుతూ మెయిన్గా ఈ వ్రిస్ట్ జాయింట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదే మనకు బోన్ ఫ్రాక్చర్స్, ఈ వ్రిస్ట్లో బోన్స్ ఉంటాయి, కామన్గా ఫ్రాక్చర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఆ చేతిలోకి పోయే నరాలు సన్నగా ఉంటాయి, వాటి ఒత్తిడి వలన కూడా మనకు వ్రిస్ట్లో పెయిన్ వస్తుంది. సో ఇందులో వేరియస్ ప్రాబ్లమ్స్ మనకు చూస్తుంటాం. అందులో ఒక కామన్ ప్రాబ్లము, అన్కామన్ అనుకోండి, బట్ వస్తుంటుంది. దాన్ని కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాం. కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే